మనం ఇప్పుడు ఏం మాట్లాడుతామంటే వాల్యుయేషన్ ఆఫ్ సప్లైలో నీకు కేటగిరీస్ కింద విడగొట్టాను. మొత్తం రూల్స్ గురించి మాట్లాడుతున్నాను. రూల్స్లో 27 నుంచి 34 వరకు ఉంటాయని చెప్పారు. 27 నుంచి ఎక్కడి వరకు 31 వరకు ఒక కేటగిరీ కింద డివైడ్ చేసుకున్నాం. ఆ తర్వాత 31Aని సెపరేట్ కేటగిరీ కింద డివైడ్ చేసుకున్నాం. కాబట్టి 31Aని డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏం చెప్తాడంటే స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అని మనం సప్లై డెఫినేషన్లో చదువుకున్నాం. స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటే అనగానే ఏం చెప్పాను నీకు, హెచ్సి బ్లాగ్ అనేది టర్మ్ గుర్తుంచుకోవాలి. హెచ్సి బ్లాగ్ అంటే ఏంటి? హార్స్ రేసింగు, క్యాజినోస్, బెట్టింగు, లాటరీ, ఆన్లైన్ గేమింగు, దాని తర్వాత ఏంటి, గ్యాంబ్లింగ్. ఆన్లైన్ గేమింగ్లో మనీ పెట్టి ఆడే డబ్బులు కూడా విత్ ద మోటివ్ ఆఫ్ విన్నింగ్ ద మనీ అనేది వాటిని కూడా ఇంక్లూడింగ్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్లో ఇంక్లూడ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే హెచ్సి బ్లాగ్లో మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటి, లాటరీ గురించి మాట్లాడదాం. లాటరీ అంటే ఏంటి? లాటరీ టికెట్స్, కేరళలో లాటరీ టికెట్స్ ఉంటాయి. ఇప్పుడు లాటరీ టికెట్స్ మీద వాల్యూ ఆఫ్ సప్లై అనేది ఎలా డిటర్మైన్ చేయాలి అనేది క్వశ్చన్. వాల్యూ ఆఫ్ సప్లై అనేది ఎలా డిటర్మైన్ చేస్తామంటే, ఒకటి ప్రైస్ ఆఫ్ ద టికెట్, ఫేస్ వాల్యూ ఆఫ్ ద టికెట్, ఫేస్ వాల్యూ ఆఫ్ టికెట్, ఆర్ స్టేట్, ఆ పర్టికులర్ స్టేట్లో ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది, డిసైడ్ చేస్తుంది. ప్రైస్ యాజ్ నోటిఫైడ్ బై ద ఆర్గనైజింగ్ స్టేట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఓకే, ఫేస్ వాల్యూ ఆఫ్ ద టికెట్ ఆర్ ప్రైస్ యాజ్ నోటిఫైడ్ బై ద ఆర్గనైజింగ్ స్టేట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఓకే, ఇందులో ఇంపార్టెంట్ ఇట్ స్టేట్ ప్రైస్ డిసైడెడ్ బై స్టేట్, ప్రైస్ నోటిఫైడ్. ఈ రెండిట్లో ఏం చెప్పాను, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అని చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో బై హార్ట్ చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా లాటరీలో ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ ఉంటుంది. లాటరీ మీద జిఎస్టీ ఎంత, 28% ఈజ్ ఫిక్స్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ టికెట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అంటే 100 రూపీస్ వచ్చిందనుకో, ఈ 100 రూపీస్లో 28% ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది అని చెప్పి మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. ఇట్ ఈజ్ ఫిక్స్డ్. సో ఇప్పుడు ఎంత, 100 డివైడ్ బై 128% చేస్తే ఇది దీని వాల్యూ బిఫోర్ జిఎస్టీ ఎంతో వస్తుంది. ఓకే, లాటరీ టికెట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి మనం, లాటరీ టికెట్ అయిపోతే బెట్టింగు, గ్యాంబ్లింగ్ గురించి చూడాలి. హార్స్ రేసు, బెట్టింగు, గ్యాంబ్లింగ్ వీటన్నిటిలో కూడా ఒకటే వాల్యుయేషన్ ఆఫ్ సప్లై రూల్ ఉంటుంది. ఏముంటుంది వాల్యుయేషన్ ఆఫ్ సప్లై రూలు ఏంటంటే, 100% ఆఫ్ ద ఫేస్ వాల్యూ, 100% ఆఫ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద బెట్ ఆర్ ద అమౌంట్ పెయిడ్ టు ద టోటలైజర్, నాట్ ఆన్ ద కమిషన్ ఎర్నడ్ బై ద టోటలైజర్. అంటే ఏంటంటే ఇక్కడ పాయింట్, ఇక్కడ చూడు, 10 హార్సెస్ ఉన్నారా, ఏబీసీ అనే కంపెనీ ఏంటి, ఈ హార్స్లో ఇది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఏబీసీ అనే ఒక ఆర్గనైజర్ ఏం చేస్తాడంటే, హార్స్ రేసింగ్ పెట్టి డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ విన్ అయిన వాడికి డబ్బులు ఇచ్చేస్తాడు. అయితే ఇప్పుడు ట్యాక్స్ దేని మీద కట్టాలి ఈ ఆర్గనైజరు, ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారు, ఒక్కొక్కడు 10 రూపాయలు ఎంతో వేసుకున్నారు బెట్. సో విన్ అయినోడికి 1000 రూపీస్ ఇచ్చేస్తావా, ఏమో ఆడెంత కొంత చెప్తాడో అంత ఇస్తాడు. అయితే వీడు ఈ ఆర్గనైజింగ్ కండక్ట్ చేసినందుకు వీడు ఒక 200 కమిషన్ తీసుకున్నాడు అనుకో. నా క్వశ్చన్ ఏంటి, ఇది తీసుకున్న ఏబీసీ ఆర్గనైజర్ తీసుకున్న 200 రూపీస్ మీద ట్యాక్స్ జిఎస్టీ పే చేయాలా, 1000 రూపీస్ మీద పే చేయాలా అంటే, టోటల్ ఏబీసీ ఎంత అయితే కలెక్ట్ చేసుకున్నాడో ఈ టోటల్ అమౌంట్ మీద 1000 రూపీస్ మీద వాడు టోటలైజర్ ఫండ్ మీద జిఎస్టీ పే చేయాలని చెప్తుంది ఈ ప్రొవిజన్. 100% ఆఫ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద బెట్, 100% ఆఫ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద బెట్ ఆర్ అమౌంట్ పేడ్ టు ద టోటలైజర్, not on the commission earned by the totalizer. Okay, we are clear with this provision. This one also completed. Supply of actionable claim in the form of chance to win. Winning అంటే ఏంటి, win in betting, gambling, horse racing. ఓకే, గ్యాంబ్లింగ్లో ఈ 3 అయిపోయి. ఇక్కడ ఏం మిగిలే, క్యాజినోస్. ఇప్పుడు మిగిలినదల్లా క్యాజినోస్ ఒకటి అండ్ ఆన్లైన్ గేమింగ్. ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ అంటే ఏంటి, ఆన్లైన్ గేమింగ్ ఇంక్లూడింగ్, మామూలుగా ఆన్లైన్ గేమింగ్ అనేది ఓఐడిఆర్ సర్వీసెస్లోకి వస్తుంది. అది ఓఐడిఆర్ సర్వీసెస్లో ఒక పార్టే కదా. ఈ ఆన్లైన్ గేమింగ్లో నేను ఇంక్లూడింగ్ మనీని కూడా, మనీ గేమింగ్ కూడా ఇంక్లూడ్ చేశాను ఇందులో. ఓకే, నేను చేయలేదు, యాడ్ చెప్తున్నా. ఆన్లైన్ మనీలో ఈవెన్ ఆన్లైన్ మనీ గేమింగ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఆన్లైన్ మనీ గేమింగ్కి ఆన్లైన్ గేమింగ్కి డిఫరెన్స్ ఏంటి, ఇప్పుడు డ్రీమ్ లెవెన్లో గేమ్స్ ఆడతాం అనుకో, మన మోటివ్ ఏంటి, డబ్బులు విన్ అవ్వడానికి. సో అది ఆన్లైన్ మనీ గేమింగ్, డబ్బులు పెడతాం సో ఇన్ ఆర్డర్ టు గెయిన్ మనీ. ఇంకోటి ఏంటి, ఇప్పుడు సమ్ కార్ రేసింగ్ గేమ్స్ కానీ ఆన్లైన్లో కొన్ని గేమ్స్ ఆడుకోవాలంటే ఏంటి, డబ్బులు పే చేయాలి.
డబ్బులు పే చేసి నువ్వు గేమ్స్ ఆడుకుంటావు. లేదంటే ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలంటే గన్స్ కానీ వెహికల్స్ అప్డేటెడ్ వెహికల్స్ కావాలంటే డబ్బులు పే చేస్తావు. అక్కడ నీ మోటివ్ ఏంటి, డబ్బులు విన్ అవ్వడం కాదు, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. వాటిని ఆన్లైన్ గేమింగ్ అంటాం. సో ఈ రెండింటి కేసుల్లో ఏం చెప్తున్నానంటే వాల్యూ ఆఫ్ సప్లై అనేది ఎలా డిటర్మైన్ చేస్తామంటే అమౌంట్ పెయిడ్ ఆర్ పేయబుల్ డిపాజిటెడ్ విత్ సప్లయర్ బై వే ఆఫ్ మనీ ఆర్ మనీస్ వర్త్ ఇంక్లూడింగ్ వర్చువల్ డిజిటల్ అసెట్ బై ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ ప్లేయర్. ఈ అమౌంట్ ఏదైతే పెడతావో టోటల్ అది అమౌంట్ పెట్టు, పేయబుల్ పెట్టు, డిపాజిట్ విత్ సప్లయర్ కానీ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనీస్ వర్త్ ఇంక్లూడింగ్ వర్చువల్ డిజిటల్ అసెట్. కొన్ని గేమ్స్లో ఏం చేస్తాడంటే వర్చువల్ డిజిటల్ అసెట్స్ పెట్టాలన్నమాట నువ్వు ఇన్స్టెడ్ ఆఫ్ మనీ. సో మనీస్ వర్త్ ఏం పెట్టినా సరే, ఇప్పుడు డాజ్ కాయిన్స్ అనేవి ఉంటాయి, మనీస్ వర్త్ క్రిప్టో కరెన్సీ కాబట్టి దాన్ని తీసుకున్నాకో ఈవెన్ దాని వాల్యూ కూడా నువ్వు దాని మనీ వర్త్ని డిసైడ్ చేస్తుంది అనమాట. అంతే కదా. ఇప్పుడు 10 డాజ్ కాయిన్స్ ఒక 100 రూపీస్ అనుకో, ఆ 100 రూపీస్ వాల్యూ ఆఫ్ సప్లై ఎంత అంటే 100 రూపీస్ అంటావు. ఓకే. అలాగే ఇప్పుడు క్యాజినోస్ పాయింట్ ఆఫ్ వ్యూ అలౌ చేస్తావు. ఇప్పుడు క్యాజినోస్ గట్ట ఏం చేస్తారంటే గోవా లాంటి ప్లేసెస్లో నువ్వు గేమ్ ఆడాలంటే ముందుగానే డబ్బులు డిపాజిట్ చేస్తూ పడతావు. ఎంత డిపాజిట్ చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఆడికి ఇచ్చావనుకో, 100 రూపాయలకి సంబంధించిన గ్రీన్ కాయిన్స్, రెడ్ కాయిన్స్ అని చెప్పి దాని వర్త్ టోకెన్స్ కానీ చిప్స్ కానీ ఇంకోటి సమ్ కైండ్ ఆఫ్ కాయిన్స్ వాడిస్తాడు. ఆ కాయిన్స్తో నువ్వు ప్యాకెట్ అది ఆడుకొని మనీ గెయిన్ చేస్తారు కదా, అదనమాట. ఓకే, దిస్ ఈజ్ డన్. వాల్యూ సప్లై అమౌంట్ పెయిడ్ ఆర్ పేయబుల్ ఫర్ పర్చేస్ ఆఫ్ టోకెన్ ఫర్ ద టోకెన్స్, చిప్స్, కాయిన్స్ ఆర్ ద టికెట్స్ ఫర్ యూజ్ ఇన్ ద క్యాజినోస్ బై ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్లేయర్. ఇప్పుడు ఈ కాయిన్స్ యొక్క మనీ వర్త్ని డిసైడ్ చేస్తుంది అనమాట వాల్యూ ఆఫ్ సప్లై అనేది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది చూడు. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత డిపాజిట్ చేసాం ఈ గేమ్ ఆడుకోవడానికి, ఈ క్యాజినోస్ కానీ ఆన్లైన్ గేమింగ్ కానీ, నా గేమ్ ఆడడానికి 10,000 డిపాజిట్ చేశాను అనుకో నా సప్లయర్తో. సప్లయర్తో నేను 10,000 డిపాజిట్ చేస్తే అందులో 6,000 నేను ప్యాకెట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకెట్ ఆడడానికి వెళ్ళాను, 10,000 పెట్టాను. 10,000 పెడితే 6,000 నేను విన్ అయ్యా, 6,000 నేను లూజ్ అయిపోయాయి. ఇంకా నా దగ్గర వర్త్ ఎంత ఉంది, ఈ కాయిన్స్ గట్ట, ఈ గ్రీన్ కాయిన్స్, చిప్స్ ఏదో 4,000 వస్తుంది అనుకో. బాబు ఇంకా నాకు వద్దు, ఈ కాయిన్స్ మీద తీసుకుని ఆ డబ్బులు నాకు ఇచ్చాను అని అడిగావు అనుకో. ఇప్పుడు జిఎస్టీ ఎంత మీద పే చేయాలి? 10,000 మీద పే చేస్తావా, లేదా 6,000 మీద పే చేస్తావా, 4,000 మీద పే చేస్తావా? 10,000 నువ్వు పెట్టావు, 6,000 ఏం చేసావు, నీకు ఆల్రెడీ యూ లాస్ట్. ఇంకా మిగిలిందంతా 4,000 ఉంది, 4,000 నువ్వు విత్డ్రా చేసుకుంటున్నావు. ఇప్పుడు జిఎస్టీ దేని మీద పే చేస్తామంటే టోటల్ అమౌంట్ ఏదైతే నీ డిపాజిట్ చేసావో దాని మీద వాల్యూ ఆఫ్ సప్లై కట్టి 10,000 మీద కడతాం. ఓకే, అదే చెప్తున్నాను. ఈ అమౌంట్ రిటర్న్డ్ ఆర్ ఇప్పుడు రిటర్న్ చేసిన ఆ 4,000 మీద నీకు నా వాల్యూ ఆఫ్ సప్లై డిడక్ట్ చేయండి అంటే చేయడు, దాని మీద కూడా నువ్వు జిఎస్టీ పే చేయాల్సింది. అదే చెప్తుంది. అమౌంట్ రిటర్న్ ఆర్ రీఫండ్ బై ద సప్లయర్ టు ద ప్లేయర్ ఇంక్లూడింగ్ అమౌంట్ పెయిడ్ ఆర్ డిపాజిటెడ్ విత్ ఏ సప్లయర్ విచ్ ఈజ్ నాట్ యూజ్డ్ బై ద, ఏదైతే యూజ్ చేయట్లేదో అది నువ్వు ఈవెన్ దో నువ్వు విత్డ్రా చేసుకున్నా అది వాల్యూ ఆఫ్ సప్లై నుంచి డిడక్ట్ అవ్వదు. బై ద విచ్ ఈజ్ నాట్ యూజ్డ్ బై ద ప్లేయర్ షాల్ నాట్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ ద సప్లై. అది వాల్యూ ఆఫ్ ద సప్లై నుంచి డిడక్ట్ అవ్వదు. ఓకే, ఎనీ విన్నింగ్ అమౌంట్. అలా తర్వాత ఏంటి, ఏమైనా విన్ అయ్యామనుకో అమౌంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకో కేసు చెప్తా. 10,000 నువ్వు వాడి దగ్గర డిపాజిట్ చేసావు, 10,000 డిపాజిట్ చేసినప్పుడు ఇంకో 5,000 విన్ అయ్యావు. విన్ అయినప్పుడు ఈ 5,000 మీద ఎక్స్ట్రాగా మళ్ళీ జిఎస్టీ పే చేస్తాడంటే అలా లెవీ చేయడు. అప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై ఎంత ఉంటుంది? ఆ 10,000 ఉంటుంది, 15,000 ఉంటుంది అంటే 10,000 ఉంటుంది. అర్థమవుతుందా? 10,000 డిపాజిట్ చేసావు, 10,000 డిపాజిట్ చేసి నువ్వు బ్యాక్ ఆడావు, ఇంకా 5,000 ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు నీ టోటల్ ఫండ్ వాల్యూ ఎంత ఉంది? 15,000. ఇప్పుడు జిఎస్టీ ఎంత పే చేయాలి అంటే నువ్వు డిపాజిట్ చేసినప్పుడు ఎంత అయితే ఉందో దాని మీద. ఎప్పుడైతే మళ్ళీ 5,000లో ఇప్పుడు 5,000 ప్రాఫిట్ మేక్ చేసావు, 5,000 బయట తీసేసావు, 5,000 బయట తీసేసిన తర్వాత మళ్ళీ పెడుతున్నావు అనుకో 5,000ని, అప్పుడు ఆ 5,000 మళ్ళీ టోటల్ ఎంతైతే డిపాజిట్ చేస్తున్నావు మళ్ళీ డిపాజిట్ చేసేటప్పుడు అమౌంట్ ఎంత ఉందో దాన్ని చూసుకోవాలి. డిపాజిట్ చేసేటప్పుడు అమౌంట్ కనుక మళ్ళీ 5,000 ఉందనుకో, ఆ టోటల్ 5,000 మీద మళ్ళీ నువ్వు ఏం చేయాలి, నువ్వు ట్యాక్స్ కట్టాలి. అదే వాల్యూ ఆఫ్ సప్లై అని చెప్పి దాని మీద జిఎస్టీ పే చేయాలి. అదే చెప్తున్నాను. ఎనీ విన్నింగ్ అమౌంట్ విచ్ ఈజ్ యూజ్డ్ బై ఎ ప్లేయర్ వితౌట్ విత్డ్రాయింగ్ షాల్ నాట్ బి, విన్ అయ్యో కానీ విత్డ్రా చేయలేదు, షాల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ అమౌంట్ పెయిడ్ ఆర్ డిపాజిటెడ్ విత్ ద సప్లయర్. అమౌంట్ విత్డ్రా చేసినప్పుడు నీకు జిఎస్టీ వాల్యూ ఆఫ్ సప్లై అనేది తగ్గదు, ఇది వాల్యూ ఆఫ్ సప్లై అనేది పెరగదు. అమౌంట్ విత్డ్రా చేసేసుకున్నప్పుడు పెరగదు, మళ్ళీ ఏదైతే డిపాజిట్ చేస్తావో దాని మీద పడుతుంది అంతే. ఎనీ విన్నింగ్ అమౌంట్ విచ్ ఈజ్ యూజ్డ్ బై ఏ ప్లేయర్ వితౌట్ విత్డ్రాయింగ్, విత్డ్రా చేయకుండా అందులోనే ఉంటే
ఇప్పుడు 10,000 5,000 ప్రాఫిట్ వచ్చింది కదని చెప్పి వాల్యూ పెంచడు అని చెప్తున్నాడు అంతే. షాల్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ ద అమౌంట్ పేడ్ ఆర్ డిపాజిటెడ్ బై ద విత్ ద సప్లయర్. దట్స్ ఇట్. నీకు ప్రొవిజన్స్ అయిపోయాయి. సో వీఆర్ డన్ విత్ హెచ్సి బ్లాక్. ఇప్పుడు దీని మీద ఒకసారి రివైజ్ చేసుకో. హెచ్సి బ్లాక్లో ఏం చెప్పాను? సప్లై ఆఫ్ లాటరీ టికెట్స్ అయితే ఫేర్ వాల్యూ ఆఫ్ ద టికెట్ ఆర్ ప్రైస్ నో యాజ్ నోటిఫైడ్ బై ద ఆర్గనైజేషన్ టెస్ట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఇందులో ఎప్పుడు కూడా ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అని చెప్పి అనుకోవాలి. ఆ తర్వాత ఏంటి? బెట్టింగ్, హార్స్ రేసింగ్. వీటిలో బెట్టింగ్, హార్స్ రేసింగ్, గ్యాంబ్లింగ్. వీటిలో ఏం చెప్పాడు? టోటల్ అమౌంట్ టోటలైజర్ ఎంతైతే ఫండ్ రిసీవ్ చేసుకున్నాడో దాని మీద 100% దాని మీద కట్టాలి, కమిషన్ మీద కాదు. అండ్ 100% ఆఫ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద బెట్ విచ్ ఈ రెండిట్లో అదనమాట, కమిషన్ మీద కాదు. ఆ తర్వాత ఏం చేసుకున్నాం? స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లెయిమ్స్లో క్యాజినోస్, ఆన్లైన్ గేమింగ్లో ఎంతైతే డిపాజిట్ చేస్తో దాని అంతటి మీద కూడా ట్యాక్స్ కట్టాలి. విత్ దిస్ వీఆర్ డన్ విత్ దిస్ సెక్షన్. మీద క్వశ్చన్ చేద్దాం. దీని మీద యాక్చువల్లీ నాకు స్టడీ మెటీరియల్లో క్వశ్చన్ దొరకలేదు. సో ఐఎమ్ రెఫరింగ్ ధర్మరాజ్ సార్ వర్క్ బుక్ అనమాట. ఈ వర్క్ బుక్లో క్వశ్చన్ నెంబర్ 27 చూస్తే ఏం చెప్తుంది? డ్యూరింగ్ జనవరి 2020లో పంజాబ్ గవర్నమెంట్ రన్ ఫాలోయింగ్ 2 లాటరీ స్కీమ్స్ రన్ చేస్తుంది. అంటే లాటరీ అనగానే ఏం గుర్తుకు రావాలి? లాటరీ అంటే ప్రొవిజన్ చెప్పాలి. ఫేస్ వాల్యూ మీద ఫేస్ వాల్యూ ఆఫ్ ద టికెట్ ఆర్ ప్రైస్ నోటిఫైడ్ బై ద స్టేట్ పర్టికులర్ గవర్నమెంట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఇది ఆల్వేస్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అని అనుకోవాలి. ఓకే, మహా లాటరీ అని 2 లాటరీ స్కీమ్స్ రన్ చేస్తున్నారట పంజాబ్ గవర్నమెంట్ వాళ్ళు. ఏంటి? మహా లాటరీ అంట. దీని మీద ఫేస్ వాల్యూ ఎంత ఉంది? 500 ఉంది. ప్రైస్ యాజ్ నోటిఫైడ్ బై ద అఫీషియల్ గెజెట్. అంటే ఆ పర్టికులర్ స్టేట్ ఎంత ప్రైస్ నోటిఫై చేసింది? 490. ఓకే, జాక్పాట్ కూడా ఏదో చెప్తున్నాడు. ఫేస్ వాల్యూ అఫీషియల్ నోటిఫైడ్. మహా లాటరీ కెన్ బీ సోల్డ్ ఓన్లీ ఇన్ పంజాబ్. మహా లాటరీ అనేది ఎక్కడ మాత్రం అమ్మగలరు? ఓన్లీ పంజాబ్లో మాత్రం అమ్మగలరు. జాక్పాట్ కెన్ బీ సోల్డ్ ఇన్ అదర్ స్టేట్స్. ఈ పర్టికులర్ లాటరీస్ ఎక్కడ ఏ స్టేట్లోనూ అమ్ముకోవచ్చు జాక్పాట్ అనేది. ఆన్ జాన్ 2021, 2000 tickets of Maha lottery sold and 1800 tickets of jackpot lottery sold. Determine the amount of GST in this transaction. ప్రొవిజన్ అనగానే ఈ ప్రొవిజన్ రాసేసుకోవాలి. ఏంటి? యాజ్ పర్ రూల్ 31A హెచ్సి బ్లాక్ ప్రకారం ఏంది? లాటరీ వాటిని ఎలా చేయాలి? వాల్యూ అంటే ఫేస్ వాల్యూ ఆఫ్ ద టికెట్ ఆర్ ప్రైస్ నోటిఫైడ్ బై ద రెస్పెక్టివ్ స్టేట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ కేసులో మహా లాటరీలో 500 ఎక్కువ, 490 ఎక్కువ, 500 ఎక్కువ. సో 500 ఒక్కొక్క దాని రేట్. అలా ఎన్ని అమ్మేడు మహా లాటరీలో? మహా లాటరీ సోల్డ్ ఓన్లీ 2000 tickets ఆఫ్ మహా లాటరీ సేల్ చేశారు. ఓకే, 2000 tickets. ఇప్పుడు ఇది నీకేం చెప్పాను? ఇది ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అని చెప్పాను. అంటే ఇప్పుడు 500 into 2000 చేస్తే ఎంత వచ్చింది? వేర్ ఇస్ మై క్యాల్సి? 500 into 2000 gives you 10 lakhs. 10 lakhs divided by 1 second. సో 1 lakh divided by 128% చేస్తే ఎంత వచ్చింది? 7,81,250. అది ట్యాక్సిబుల్ వాల్యూ కింద చూపించాలి. ఇప్పుడు ఏంటి? ఇది ఎక్కడ అమ్మగలడు? ఓన్లీ కెన్ బి సోల్డ్ ఓన్లీ ఇన్ పంజాబ్లో మాత్రం అమ్మగలడు. అంటే ఏంటి? ప్లేస్ ఆఫ్ సప్లై పంజాబ్లో మాత్రం ఏంటి? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ వస్తుంది. సో మొత్తం 28%లో డివైడ్ బై 2. 28 డివైడెడ్ బై 2 అంటే ఎంత? 14% సిజిఎస్టీ, 14% ఎస్జిఎస్టీ కట్టాలి. ఆ తర్వాత ఈ జాక్పాట్లో అనేది ఎంత? జాక్పాట్లో చూస్తే ఈ స్కీమ్లో ఫేస్ వాల్యూ 1000, నోటిఫైడ్ జాక్పాట్లో ఫేస్ వాల్యూ 1000, ఆఫీషియల్ గెజెట్ 940 విచ్ ఎవర్ ఈజ్ హైయర్ అంటే 1000 చూసుకుంటాం. నమ్మాడు జాక్పాట్ 1800 tickets అమ్మాడు. 1800 tickets. ఇది కూడా ఇంక్లూజివ్ జిఎస్టీ కాబట్టి డివైడ్ బై 128% చేస్తే వాల్యూ ఎంత వచ్చింది? ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ 14 lakhs వచ్చింది. ఓయమ్మ, ఎంత టోటల్? 1000 into 1800 ఎంత? 18 lakhsలో 4 lakhs జిఎస్టీ. ఓయమ్మ, ఇదేంటి? జాక్పాట్ అనేది ఓన్లీ కెన్ బీ సోల్డ్ ఈవెన్ ఇన్ అదర్ స్టేట్స్. జాక్పాట్ లాటరీ సోల్డ్ అదర్ స్టేట్స్లో కూడా అమ్మచ్చు అని చెప్పాడు, కానీ అమ్మాడని చెప్పాడా? చెప్పలేదు కదా. ఇక నా డౌట్ ఏంటంటే జాక్పాట్ అనేవాడు వేరే స్టేట్స్లో కూడా అమ్మచ్చు అని చెప్పాడు. కెన్ బీ సోల్డ్ ఈవెన్ ఇన్ అదర్ స్టేట్స్ అని చెప్పాడు, కానీ సేల్ చేసని చెప్పాడా? 18,000 tickets ఆఫ్ జాక్పాట్ లాటరీ
సోల్డ్ అని చెప్పాడు. సో మనం ఏం రిజమ్ చేసుకున్నాం అంటే ఇది ఇంటర్ స్టేట్స్లో సేల్ చేసాడు. ఓకే, ఈ పంజాబ్ గవర్నమెంట్ వాళ్ళు వేరే స్టేట్లో సేల్ చేయడానికి జాక్పాట్ అనే స్కీమ్ని పెట్టారు. ఓకే, సో అప్పుడు ఏమైంది, దాని మీద ఐజిఎస్టీ పే చేయాలి, 28% ఐజిఎస్టీ పడుతుంది. ఓకే, విత్ దిస్ క్వశ్చన్ ఈజ్ డన్. ఏమైనా ఉందో సింపుల్ కదా లాటరీ టికెట్స్ మీద. నెక్స్ట్ రూల్ 31A మీద ఇది ఇప్పుడు క్వశ్చన్ పేపరు, ఇది మే 24లో క్వశ్చన్ వచ్చింది. సో ఈ క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేద్దాం. మే 24 ఇది క్వశ్చన్ పేపరు. ఓకే, ఎస్, ఇది మే 24 క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 2B ఇది 2024 కదా, ఇది 2024. ఓకే, రైట్. రైట్, క్వశ్చన్ ఒకవైపు ఆన్సర్ ఒకవైపు. ఏం చెప్తుంది వీడు, Messrs Win Here 2407 is an online money gaming platform operating in Singapore. It provides its users a platform to play and win money in different games that are available on its web portal. ఇప్పుడు ఆర్గనైజర్ ఎవడో మెసర్స్ విన్ అంట. ఇది ఒక ప్లాట్ఫామ్ అంట, డిఫరెంట్ గేమ్స్ ఆడుకోవచ్చు అంట. ఓకే, దట్ ఆర్ అవైలబుల్ ఆన్లైన్ పోర్టల్ అన్నమాట. ఇది ఒక ఆన్లైన్ పోర్టల్. ఓకే, ఇన్ ద మంత్ ఆఫ్ అంటే ఇక్కడ ఏం చూస్తావు, ఆన్లైన్ మనీ గేమింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడు ఇది. ఓకే, ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ మిస్టర్ అనిల్ ఒక ప్లేయర్ ఏం చేశాడట, ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ లొకేటెడ్ ఇన్ ఇండియా డిపాజిటెడ్ అమౌంట్ 15,000 ఇన్ ద మాస్టర్ వాలెట్ అవైలబుల్ ఇన్ ద పోర్టల్. ఇప్పుడు వీడు ఈ పోర్టల్లోకి ఎంత డిపాజిట్ చేశాడు, 15,000. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, 15,000 మీద డిపాజిట్ ఇప్పుడు కడతారు కదా. ఇప్పుడు జిఎస్టీ అనేది ఇప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై ఎంత అవుద్ది, 15,000 అవుద్ది. ఓకే, సబ్సిక్వెంట్లీ ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ వన్ అండర్టేకెన్ బై మిస్టర్ అనిల్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ ద అక్టోబర్. ఓకే, ఆడ మనల్ని ఏం అడుగుతున్నాడు, బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అబౌవ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. కంప్యూట్ ద ట్యాక్సబుల్ వాల్యూ అండర్ జిఎస్టీ లా అండ్ టోటల్ జిఎస్టీ పేయబుల్ ఆన్ ద అఫోర్సైడ్ గివెన్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మెసర్స్ విన్ ఇన్ ఇండియా. ఇప్పుడు మెసర్స్ విన్ అనేవాడు జిఎస్టీ ఎంత పే చేయాలి గవర్నమెంట్కి. ఓకే, ఇప్పుడు ఏం చేసాడు, మొత్తం 15,000 డిపాజిట్ చేసి అందులో 2,500 యూటిలైజ్ చేసేసాడట. టువర్డ్స్ ప్లేయింగ్ ఏ వర్చువల్ రేసింగ్ గేమ్ ఆన్ ద పోర్టల్. వర్చువల్ రేసింగ్ గేమ్ ఏదో ఆడాడంట పోర్టల్లో. యాజ్ ఏ విన్నింగ్ అమౌంట్ 11,000 వాజ్ క్రెడిటెడ్ టు ద మాస్టర్ వ్యాలెట్. ఓ వెరీ నైస్. 15,000 పెట్టి అందులో 15,000 2,500 ఖర్చు పెట్టి 11,000 సంపాదించాడు. ఇప్పుడు జిఎస్టీ అనేది ఎంత పే చేస్తాడు ఈ పాయింట్లో అంటే, ఈ 11,000 మీద ఏమైనా ఎక్స్ట్రా జిఎస్టీ పే చేస్తాడంటే పే చేయడు. ఓన్లీ డిపాజిట్ చేసినప్పుడు ఎంతైతే అమౌంట్ ఉందో దాని మీద పే చేయాలి. అంటూ ఇక్కడ 15,000 మీద పే చేస్తాడు. ఈ 15,000లో ఇంకో క్వశ్చన్ అడుగుతారు కింద ఏంటంటే, డిటర్మైన్ ద నెట్ అమౌంట్ ట్రాన్స్ఫర్డ్ బై అనిల్ ఫ్రమ్ ద మాస్టర్ వ్యాలెట్ టు హిస్ బ్యాంక్ అకౌంట్. వద్దులే, ఆ తర్వాత చేద్దాం, ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఇప్పుడు జిఎస్టీ ఎంత పే చేస్తాడు, దీని మీద 15,000 పే చేస్తాడు. ఆ తర్వాత ఏంటి, ఆన్ అదర్ పోర్టల్ ఆపరేటెడ్ బై మిస్సెస్ విన్ హియర్ ఈజ్ మిస్సెస్ విన్ 2407 ఇన్ ద నేమ్ ఆఫ్ ద విన్ 90. మిస్టర్ అనిల్ ప్లేస్డ్ ఏ బెట్ పే చేసేటట. ఫేస్ వాల్యూ 12,000 అంట. ఆన్ అన్ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ద అమౌంట్ ఆఫ్ సచ్ బెట్ వాజ్ పేడ్ త్రూ ద మాస్టర్ వ్యాలెట్ విత్ ద అప్లికబుల్ ట్యాక్సెస్ అండ్ అకార్డింగ్లీ ద అమౌంట్ బెట్ 12,000 విత్ అప్లికబుల్ ట్యాక్సెస్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద మాస్టర్ వ్యాలెట్ ఆఫ్ అనిల్ టు ద బ్యాంక్ అకౌంట్. హౌఎవర్ హీ లాస్ట్ ద బెట్. ఏంటి, మొత్తం వీడు ఎంత డిపాజిట్ చేశాడు, వీడి దగ్గర 15,000. అందులో వర్చువల్ రేసింగ్కి ఎంత స్పెండ్ చేసాడు వీడు, వర్చువల్ రేసింగ్కి 2,500 పోయాయి. ఇప్పుడు వీడి దగ్గర ఇంకా ఎంత ఉన్నాయి, 15,000లో 2,500 ఉన్నాయి అంటే 12,500 ఉన్నాయి. రైట్, ఈ 12,500లో ఒకసారి నీట్గా రాద్దాం, రికార్డ్ అవుతుంది కదా. రైట్, మొత్తం ఎంత ఉంది, 15,000 ప్లస్ ఎంత, అందులో 2,500 రేసింగ్ ఖర్చు పెట్టాడు. రేసింగ్ పోను ఇంకెంత ఉన్నది, ఆ తర్వాత రేసింగ్ పోను మళ్ళీ ఆడ ఎంత సంపాదించాడు, విన్నింగ్ అమౌంట్ ఎంత విన్ అయ్యాడు, 11,000 విన్ అయ్యాడు ప్లస్ 11,000. ఇప్పుడు వీడి దగ్గర ఎంత ఉండాలి, 15,000 మైనస్ 2,500 ప్లస్ 11,000 ఎంత ఉంది అంటే 23,500 ఉంది. అయితే వీడు ఏం చేశాడు, నెక్స్ట్
ఒక 12,000 ఇంటర్నేషనల్ బెట్లో పెట్టాడు. 12,000 యాజ్ అన్ ఇంటర్నేషనల్. ద అమౌంట్ ఆఫ్ సచ్ బెట్ వాజ్ పేడ్ త్రూ ద మాస్టర్ వ్యాలెట్. ఇప్పుడు వ్యాలెట్ గురించి కదా మాట్లాడుతున్నాం. ద బెట్ అమౌంట్ ఆఫ్ 12,000 విత్ అప్లికబుల్ ట్యాక్సెస్ వాజ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద మాస్టర్ వ్యాలెట్ అనిల్ టు ద బ్యాంక్ అకౌంట్. ఓహో ఓకే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇవి ఇంత అమౌంట్లో వీడు ఎంత లూజ్ అయిపోయాడు, 12,000 అటుకెళ్ళి క్రికెట్ మ్యాచ్ బెట్లో పెట్టాడు, వ్యాలెట్లో తీసేసాడు కదా. ఇప్పుడు వ్యాలెట్లో ఎంత ఉంటుంది, 23,500 మైనస్ 12,000, 11,500 ఉంది వ్యాలెట్ వీడికి. ఈ లూజ్ అయిపోయాడు. ఇది విత్డ్రా చేసినప్పుడు ఏమన్నా నీకు జిఎస్టీ పడుతుంది అంటే జిఎస్టీ పడదు. సో ఇక్కడ ఈ 15,000 మీద జిఎస్టీ కడతాం, దీని మీద కట్టం, దీని మీద కట్టం. ఈ 12,000 లూజ్ అయిపోయాడు. ఏంటి ఇక్కడ అర్థం ఏంటంటే వ్యాలెట్లోంచి డబ్బులు తీసుకొని వాడు బ్యాంక్ అకౌంట్లో వేసుకొని బ్యాంక్ అకౌంట్లో లాస్ అయ్యాడు కాబట్టి 12,000 ఫసక్ అయిపోయాయి. సో దీని మీద జిఎస్టీ ఉండదు. మిస్టర్ అనిల్ ట్రాన్స్ఫర్ ద బ్యాలెన్స్ అమౌంట్ ఫ్రమ్ ద మాస్టర్ వ్యాలెట్ టు హిస్ బ్యాంక్ అకౌంట్ ఆఫ్టర్ డూయింగ్ హిస్ అఫోర్సెడ్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మిగిలిన అమౌంట్ ఎంత ఉంది, వీడి దగ్గర 15,000 ఉంది. ఈ 15,000 వాడు బ్యాంక్ అకౌంట్లో వేసుకుని ఇప్పుడు జిఎస్టీ ఎంత పే చేయాలి, ఈ ఒక్కదాని మీద పే చేయాలి 15,000. 15,000 అనేది ఇదేంటి, ఆన్లైన్ గేమింగ్. ఆడు ఎక్కడైనా చెప్పాడు ఇంక్లూజ్ ఆఫ్ జిఎస్టీ అని, అది ఇంక్లూజ్ ఆఫ్ జిఎస్టీ అని ఇక్కడ చెప్పాడు కదా. సో ఇదేంటి 15,000 ఇంక్లూజ్ ఆఫ్ జిఎస్టీ అంటే ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ ఎంత, 15,000 డివైడెడ్ బై జిఎస్టీ రేట్ ఎంత అని చెప్పాడు ఐడియా క్వశ్చన్లో. చెప్పాలి, ఏం చెప్పలేదా. ఇదిగో జిఎస్టీ రేట్ అప్లికబుల్ 28% అట. అంటే డివైడ్ బై 128% అంటే చేస్తే ఎంత వచ్చింది, 13,029. ఎన్ని, 15,000 డివైడ్ బై 128%, 128% ఎంత, 19,200 అన్నమాట. ఏంటి ఇలా చేస్తాను నేను, 15,000 ఇంక్లూజ్ ఆఫ్ జిఎస్టీ అంటే 128%. 15,000 డివైడ్ బై 128% గివ్స్ యూ ఎంత వచ్చింది, 11,718. అంటే దీంట్లో 8 మైనస్ 15,000 అంటే 3,2802 అనేది ఇది జిఎస్టీ. అంటే వీడు ఎంత పే చేసినట్టు జిఎస్టీ, అక్కడ మనల్ని ఏమడిగాడు, క్యాల్కులేట్ ద ట్యాక్సిబుల్ వాల్యూ అంటారు జిఎస్టీ లా. ట్యాక్సిబుల్ వాల్యూ ఏమో 11,718. ఆ తర్వాత టోటల్ జిఎస్టీ పేడ్ బై ద అఫోర్సెడ్ ట్రాన్సాక్షన్ విన్. ఇది ఎంత పే చేసింది, 3,282 పే చేసింది. సో ఇదనమాట ఆన్సర్. జిఎస్టీ పేయబుల్ ఎంత, 3,281. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, డిటర్మైన్ ద నెట్ అమౌంట్ ట్రాన్స్ఫర్డ్ బై మిస్టర్ అనిల్ ఫ్రమ్ ద మాస్టర్ వ్యాలెట్ టు హిస్ బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో మిగిలిన డబ్బులు ఎంత ఉన్నాయి, 11,500 ఉన్నాయి. ఓకే మొత్తం ఇనీషియల్ 15,000 డిపాజిట్ చేస్తే దాంట్లో 3,281 జిఎస్టీ పే చేసాడు, ఇది పే చేసాడు, ఇంకా ఎంత ఉండాలి, అవును 11,000 ఉన్నాయి. ఈ 11,000కి మళ్ళీ ఆడు ఏం చేశాడు, 12,500, 12,000 లూజ్ అయిపోయాడు. ఓకే ఈ 3,360 ఓకే ఈ 3,360 మనం చేయలేదు. ఈ 3,360 ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్తాను చూడు. ఇక్కడ బెట్ ప్లేస్ చేశాడు కదా, అమౌంట్ ఆఫ్ 12,000 విత్ బెట్ ఫేస్. అర్థమైంది. ఇక్కడ క్రికెట్ మ్యాచ్ మీద 12,000 బెట్ పెట్టాడు కదా, 12,000 బెట్ మీద 12% కట్టు ఇంటూ 28% ఎంత వచ్చింది, దాని మీద 3,360 పే చేయాలి కదా. ఓకే అంటే 3,360 మైనస్ 11,500 ఎంత వచ్చింది, ఇలా చేస్తే ఎంత వచ్చింది, 8,140 వచ్చింది. బట్ అది రాంగ్. ఎందుకు రాంగ్, ఇనీషియల్ డిపాజిట్ చేసింది 15,000, ఆ తర్వాత దానికి జిఎస్టీ ఎంత పే చేస్తాం అంటే ఇక్కడ వచ్చింది కదా 3,281 రూపీ డిఫరెన్స్లా. ఓకే ఆ తర్వాత పేమెంట్ ఫర్ వర్చువల్ రేసింగ్ గేమ్,
దీంట్లోని మళ్ళీ వర్చువల్ రేసింగ్ గేమ్ కట్టాం కదా, అది ఆల్రెడీ తీసేసాను కదా. ఓకే, వర్చువల్ రేసింగ్ గేమ్ తీసేసా. ఇంకా 11,000 ఉంది. 11,000కి 12,000 లాస్, ఆ తర్వాత జిఎస్టీ. ఇంతే కదా. ఈ క్యాలిక్యులేషన్ అయితే ఎక్కడో తప్పు చేశాను నేను. 15,000లోంచి 2,500 పోయింది. దాని తర్వాత దాంట్లోంచి ఇది తీయలేదు ఇక్కడ. దీంట్లోంచి ఇది కూడా తీయాలి యాక్చువల్లీ. 15,000 ఇంక్లూజివ్ జిఎస్టీలో ఇక్కడ ఇంకొక ఇది తీయాలి. 3,282 కూడా తీసేస్తే సరిపోద్ది. 8140 మైనస్ 3282 చూడు, 4,858 సరిపోయిందిగా. అదే 1 రూపీ డిఫరెన్స్. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఈ 15,000లోంచి ఈవెన్ అప్పుడు దాని మీద జిఎస్టీ ఉంది కదా, ఇది ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ, దాని మీద పే చేసిన జిఎస్టీ తీయాలి. అలాగే ఇక్కడ హార్స్ రేసింగ్ బెట్టింగ్ మీద జిఎస్టీ కూడా తీయాలి 28%. అప్పుడు సరిపోద్ది. విత్ దిస్ వీఆర్ డన్ విత్ దిస్ క్వశ్చన్.